ప్రవీణ్ అక్కడ అడ్డము నిలువు కొన్ని ఆధారాలు ఇచ్చినా కదా, వాటిని బేస్ చేసుకొని నువ్వు ఆ పట్టికని పూరించాలా. ఓకే స్టార్ట్. కొండని ఇంకో పేరుతో ఏమని పిలుస్తాం? ఏమి ఎగురుతుంది గాలిలో? వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్. చేపల్ని తినేది తెల్ల పక్షి ఏది? రైట్. ఎక్కువ మంది ఉన్నారనుకో చాలా మంది ఉన్నారు అంటుంటాం. తక్కువ మంది ఉన్నారనుకో ఏమంటాము? కొమ్ము వచ్చింది కదా, టూ దగ్గర కొమ్ము వచ్చింది, కొమ్ముతో ఏమంటారు తక్కువ మందిని? పండ్లలో ఒక తీయని పండు అంట. నీకు పళ్ళు చాలా ఉన్నాయి, అందులో ఏ పండు రాయాలో అక్కడ అర్థం కాదు. 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నిలువు రాయి, అక్కడ వచ్చిన లెటర్ని బట్టి అడ్డంది రాయొచ్చు. నదులన్నీ కూడా దేంట్లో కలుస్తాయి? సముద్రం. వెరీ గుడ్. అది ఏది? నిలువు చదివినావు. నిలువు చదివినప్పుడు నిలువే రాయాలి. సైడ్ కుండి రాయి, సైడ్ చెరువు కొద్దిగా. ఇప్పుడు 3 అడ్డం. సాతో 3 అక్షరాలతో వచ్చే పండు ఏదుంది? తీయగా ఉంటుందంట ఆ పండు, బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఏం పండు? వెరీ గుడ్, సపోటా. నెక్స్ట్ 4th. ఏం కొడతారు గుడిలో బడిలో? అన్నం వార్చితే వచ్చేది. అన్నం వండేటప్పుడు అన్నము వంచుతారు కదా అమ్మ వాళ్ళు, ఏమొస్తుంది అన్నం వంచితే? గంజి. వెరీ గుడ్.